ఆయన చేసి కాకపోతే చీకటి అయినప్పుడు కొట్టుకొస్తాం కదా, కొట్టుకు వచ్చినా ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇట్లా నిలబడినా అమ్మ అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు, మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నాయన వెళ్ళాడు ఎవరు నేను నాకు ఇల్లు అడ్డామంటే మీరు అడిగినాడు మళ్ళీ గోడ ఎట్లా అయింది అనుకుందంటే మాకు ఎక్కర్లేదమ్మా, నాకుతో ఎక్కర్లేకుండా నేను మేకలు అక్కడ ఉంటాను, ఇపోదేమని తల్లి తండ్రి రావాలి పిల్లలు అనుకొని అనేది. అమ్మ నీది ఎన్ని ఎకరాల భూమి పోతుంది? నాది ఏం అడగలేదు సార్, ఏం అడగలేదు. ఎవరిని వేసుకపోయారు ఇప్పుడు? 3 ఎకరాలు. 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయారా కొడుకునా? మన్మణ్ణి తీసుకుపోయినా? అయ్యో, కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు. ఇక్కడ తొలగొచ్చి మీకు చూపెడతాము, మీ ఆయనలకు మీ పిల్లలకు మీకు చూపెడతామని తొలగొచ్చిండ్రు సార్. మాకు చూపెట్టాలి సార్, మాకు ఇడిపియాలి. ఇప్పుడు మేము దొంగతనం చేయలేము, మా భూమి సార్కి మేము కొట్లాడినాం చేసినాం, కానీ ఇట్లా అవుతుందని మాకు తెలియదు సార్. ఇట్లా రాత్రిపూట వచ్చి మీకు ఇట్లా దాడి చేసి ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంట్లో జోరి ఇట్లా కొట్టి మాకు తీసుకొస్తారని మాకు తెలియదు సార్. మా భూమి పోతుంది, మా ఇల్లు పోతుందని మేము ఇట్లా కొట్లాడుతున్నాం, కానీ ఇట్లా పరిస్థితి వస్తుందని మేము చూడలేము. మేము రాత్రికి దండలో కూడా పండుకుంటాను వెళ్ళినాం అని ఇట్లా అడవి పొట్టిగా తిరుగుతున్నాము, అడవిలో పండుకుంటున్నాం. ఇప్పుడు ఈ చలికాలంలో మేము ఎంత పువ్వులు పడుతున్నాం మేము. సారీ అమ్మ, మనం ఏదో చెప్తాను.